Hi friends, welcome to my channel. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు బిట్వీన్ డ్రాప్ ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది మనం ప్రాక్టికల్ గా వ్యూ చేయడం. ఓకే, సో ఇక్కడ నేను ఒక డేటా ఫ్రేమ్ అని క్రియేట్ చేస్తాను. సో మీరు చూస్తే ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా ఈ డేటా ఫ్రేమ్ లో మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ రన్ చేద్దాం సో దట్ విల్ గెట్ సమ్ ఐడియా. సో ఆల్రెడీ మనం చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది అనమాట పైథాన్ వీడియోస్కి. చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్. అయితే డ్రాప్ ఏంటంటే ఇట్స్ అ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఈ డ్రాప్ అనేది ఏంటంటే ఒక ఫంక్షన్. సో బేసికలీ ఇది ఏం చేస్తుందంటే మీకు రోస్ కానీ కాలమ్స్ కానీ డ్రాప్ చేయొచ్చు అనమాట. అంటే సో కొన్ని కేసెస్‌లో మనకి కొన్ని కాలమ్స్ అనేది అవసరం ఉండకపోవచ్చు. అలాంటి కేసెస్‌లో మనం డ్రాప్ ఫంక్షన్ యూజ్ చేసుకొని మీరు ఏదైతే కాలమ్స్ అవసరం లేదో ఆ కాలమ్స్‌ని డ్రాప్ చేసుకోవడానికి ఇది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో నేను మనకి ఇక్కడ 5 కాలమ్స్ ఉన్నాయని చెప్పా కదా! ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ ఈ 2 కాలమ్స్ మాకు అవసరం లేదు. ఓకే, సో అవుట్ ఆఫ్ 5 కాలమ్స్ ఐ డోంట్ వాంట్ దీస్ 2 కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ కాలమ్స్ డ్రాప్ చేయడం కోసం నేనైతే ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేసి రన్ చేస్తాను. చూడండి, ట్రై టు రన్. ఏమొస్తుంది? ఎంప్లాయ్ ఐడి, లొకేషన్, కోర్స్. ఓకే, బట్ ఇక్కడ ఎంప్లాయ్ నేమ్, సాలరీ 2 కాలమ్స్ కూడా డ్రాప్ అయినాయి కాబట్టి రిమైనింగ్ ఏదైతే 3 కాలమ్స్ ఉన్నాయో, ఓకే, ఐడి, లొకేషన్, కోర్సు, ఈ 3 కాలమ్స్ అనేది మనకి అవుట్పుట్ లో జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇలా మీరు ఒక కాలమ్ అయినా డ్రాప్ చేసుకోవచ్చు లేదా 2, 3 కాలమ్స్ అయినా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మల్టిపుల్ కాలమ్స్ చేయాలని ఎక్కడ రూల్ అయితే ఉంది. సో ఇది డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు నేను. సో డ్రాప్ ఇక్కడ ఒక కాలమే స్పెసిఫై చేశాను. ఇందాకేంటి 2 కాలమ్స్ కదా. సో ఇప్పుడు ఒక కాలమే స్పెసిఫై చేశాను. చూద్దాం, రన్ చేద్దాం. సో మీరు అనుకోవచ్చు ఒక కాలం అయితే 4 కాలమ్స్ రాలేదని. కాకపోతే ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ అవుట్పుట్ అనేది ఓవర్ రైట్ చేయడం కోసం నేను మళ్ళీ ఈ సెల్ అనేది రన్ చేస్తాను అన్నమాట. గుర్తుంచుకోవాలి, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం డేటా ఫ్రేమ్ సేమ్ ఉందన్నమాట. ఇందాక కూడా డిఎఫ్, ఇక్కడ కూడా డిఎఫ్ కాబట్టి అందువల్ల ఈ ప్రాబ్లం అనేది ఎరేజ్ అవుతుంది. సో అంతకు మించి ఏం లేదు. ఓకే, సో మీరు చూడొచ్చు ఎంప్లాయ్ ఐడి, నేము, సాలరీ, లొకేషన్. ఓకే, సో ఎంప్లాయ్ కోర్స్ అనే కాలంని ఇక్కడ ఏదైతే మనం 5 కాలమ్స్ ఉన్నాయో వాటి నుంచి డ్రాప్ చేస్తే మనకి రిమైనింగ్ 4 కాలమ్స్ ఐడి, సాలరీ, నేమ్, లొకేషన్ ఈ మనకి సో జనరేట్ అయినాయి. ఏదర్ సింగిల్ కాలమ్ కావచ్చు, మల్టిపుల్ కాలమ్స్ కావచ్చు. సో మీరు ఎలా అయినా డ్రాప్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం ఇప్పుడు దాకా లైక్ లాజికల్ ఆపరేటర్స్, ఈక్వల్, గ్రేటర్ దాన్, నాట్ ఈక్వల్ టు, ఇన్, నాట్ ఇన్, సో ఇలా రకరకాల ఆపరేటర్స్ అండ్ ఆర్ వీటి గురించి మాట్లాడాం. కానీ ఎక్కడ కూడా బిట్వీన్ అనేది మనం అయితే స్పెసిఫై చేయడం అనమాట ఇక్కడ దాకా. ఓకే, సో బిట్వీన్ అంటే ఇట్స్ లైక్ రేంజ్ అనమాట. మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది కాదు. లైక్ సీక్వల్ కావచ్చు, డాక్స్ కావచ్చు, ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఈ బిట్వీన్ అనేది యూజ్ చేస్తుంటాం అనమాట. అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మాత్రమే నాకు కావాలి. అలాంటి కేసెస్లో మనం బిట్వీన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ, 2 కండిషన్స్ అంటే సపరేట్గా అలా కూడా రాసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే షార్ట్ కట్ లాంటిది అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే అవుట్పుట్లో మనకి ఇలా డేటా ఉంది కదా, 8 రికార్డ్స్. ఈ 8 రికార్డ్స్లో ఏదైతే ఎంప్లాయీస్ ఆల్రెడీ 200 అంటే 200 నుంచి 500 ఈ రేంజ్లో ఉంటుందో నాకు అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఎంప్లాయీ సాలరీ బిట్వీన్ 200 టు 500 ఆ రేంజ్ లో అవుట్పుట్ అనేది నాకు కావాలి. సో రన్ చేస్తున్నాను అన్ని కూడా. ఎగ్జిక్యూషన్ ఉంటుంది. ఓకే, సో మీరు చూస్తే ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 4 రికార్డ్స్ అన్నమాట. సో ఓవరాల్ ఎన్ని ఉన్నాయి? అవుట్ ఆఫ్ 8 రికార్డ్స్ నాకు ఓన్లీ 4 రికార్డ్స్ మాత్రమే వచ్చింది. ఎందుకంటే బిట్వీన్ అనేది 200 నుంచి 500 ఈ రేంజ్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ ఏదైతే రికార్డ్స్ వచ్చాయి అవి మాత్రమే సాటిస్ఫై అనమాట. ఇలా సో దర్ ఆర్ డిఫరెంట్ వేస్ వీ కెన్ అండర్స్టాండ్ హౌ టు యూస్ దట్. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం.
అలానే సో మనం జనరల్‌గా బిట్వీన్ అనేది సో డేట్స్‌కి యూజ్ చేస్తుంటాం. ఓకే. సో అంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ డేటా మనం ఫెచ్ చేయడానికి సో బిట్వీన్ అనేది సో జనరల్‌గా యూజ్ చేస్తుంటాం. సో నేను ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నానన్నమాట. ఈ డేటా ఫ్రేమ్ అనేది ఎంప్లాయీ బర్త్ డేట్ కాలమ్. ఓకే. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సో బట్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో డేటా ఫ్రేమ్‌లో ఇది వచ్చేసరికి ఏబీసీ అనమాట. అంటే స్ట్రింగ్ ఫార్మాట్. సో బేసికల్‌గా మనం ఏం కన్వర్ట్ చేస్తాము. సో స్ట్రింగ్ నుంచి డేట్ టైమ్‌కి కన్వర్ట్ చేయడం కోసం మనం టు అండర్‌స్కోర్ డేట్ టైమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని ఏదైతే స్ట్రింగ్ ఫార్మాట్‌లో ఉన్న డేట్‌ని డేట్ టైమ్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే. ట్రై టు రన్. సో మీకు ఇక్కడ ఐ మీన్ ఐకాన్ చూడంగానే అర్థమవుతుందనమాట. ఇది డేట్ ఫార్మాటా లేకపోతే స్ట్రింగ్ ఫార్మాట్ అనేది ఈజీ అంటే కంక్లూడ్‌కి రావచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం ఏందంటే సో ఏదైతే మనకి డేట్స్ ఉన్నాయో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో నేనేంటంటే 2020 నుంచి 2022 ఈ రేంజ్ ఆఫ్ రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ నాకు అవుట్‌పుట్ కావాలి. ఓకే. బేసికల్‌గా బిట్వీన్ అనేది సో ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఏదైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. ఓవరాల్‌గా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ ఉన్నాయి. ఔట్ ఆఫ్ 5 రికార్డ్స్ ఏదైతే మనం కండిషన్ స్పెసిఫై చేసామో ఎన్ని రికార్డ్స్ సాటిస్ఫై అవుతాయనేది చెక్ చేద్దాం. రైట్. సో ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 2 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయన్నమాట. ఓకే. ఓవరాల్‌గా మనకి 5 రికార్డ్స్ ఉన్నా సరే, ఈ కండిషన్స్‌లో ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయి. ఇలా మీరు బిట్వీన్ అనేది యూజ్ చేయొచ్చు. సో కొంతమంది అనుకోవచ్చు, ఇలానే యూజ్ చేయాలంటే ఎక్కడ రూల్ ఏం లేదనమాట. మీరు ఇలా కూడా అంటే గ్రేటర్ థాన్, లెస్ థాన్ స్పెసిఫై చేసినా సరిపోతుంది. ఓకే. సో ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్ ఎ ఎనీథింగ్ ఈస్ ఫైన్ అనమాట. ఓకే. సో ఎలా అయినా మీరు స్పెసిఫై చేసుకోవచ్చు. ఇది డిలీట్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. ట్రై టు చూసారా ఇక్కడ కూడా ఎన్ని వచ్చినాయి? సో 2 రికార్డ్స్ మాత్రమే వచ్చినాయన్నమాట. సో ఔట్ ఆఫ్ 5 రికార్డ్స్ ఓన్లీ 2 రికార్డ్స్. అంటే ఇందాక బిట్వీన్ అనేది యూజ్ చేసినప్పుడు కూడా మనకి 2 రికార్డ్స్ వచ్చినాయి. అలా కాకుండా గ్రేటర్ థాన్, లెస్ థాన్ యూజ్ చేసినా సరే మనకి 2 రికార్డ్సే వచ్చినాయి. అంటే 2 రకాలుగా చేయొచ్చు. కాకపోతే అది స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. కాకపోతే ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్స్ కావచ్చు, స్క్వేర్ బ్రాకెట్స్ అన్ని కూడా ప్రాపర్‌గా డిఫైన్ చేయాల్సి ఉంటదనమాట. ఏది మిస్ అయినా సరే మనకి ఎర్రర్ అనేది త్రో చేయడానికి అవకాశం అయితే ఉంటది. ఓకే. అర్థమైంది గదా! సో, ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.